హలో అండి. నమస్తే. నా పేరు యామిని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు ఒక వ్యక్తిని అంటే ఒక స్పెసిఫిక్ పర్సన్‌ని ముందు మీ జీవితంలోకి అట్రాక్ట్ చేయాలి అని మీరు ఫిక్స్ అయ్యే ముందు మనం కొన్ని విషయాల్ని తెలుసుకోవాలి. ఫస్ట్‌ది మీకు ఎలాంటి వ్యక్తిని మీరు ఆకర్షించాలనుకుంటున్నారో, ఆ వ్యక్తిలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలని మీరు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో ముందు ఆ క్వాలిటీస్ పట్ల మీకు పక్కా క్లారిటీ ఉండాలి. అంటే మీరు ముందు కామ్‌గా ఒక ప్లేస్‌లో పీస్‌ఫుల్‌గా కూర్చోండి. ఒక బుక్కు, పెన్ను తీసుకొని. స్టార్ట్ చేయండి. మీకు మీ లైఫ్ పార్ట్నర్‌లో లేదా మీరు ఎటువంటి వ్యక్తిని మీ జీవితంలో కోరుకుంటున్నారో, ఆ వ్యక్తికి ఉండాల్సిన క్వాలిటీస్ ఏమై ఉండాలనుకుంటున్నారో వాటిని చక్కగా స్క్రిప్ట్ చేయండి. అంటే అది ఇట్ మే బీ విత్ హిస్ ఫిజికల్ లుక్స్ కావచ్చు. తన హైట్, కలర్, తన ఫినాన్షియల్ ఇన్‌కమ్ స్టేటస్, ఇంకా తనకి సంబంధించిన ప్రతీదీ కూడా మీరు క్లియర్‌గా రాసుకోండి. ఇలా రాయటం వల్ల మీకు అసలు ఒక వ్యక్తిలో ఏం కావాలో మీకు పూర్తి అవగాహన కలిగి ఉంటారు. సో, ఒకవేళ మీరు ఆల్రెడీ ఒక వ్యక్తిని చూసి, ఆ వ్యక్తినే నేను అట్రాక్ట్ చేయాలి అని అనుకుంటే, మేబీ మీకు ఆ వ్యక్తిలో ఆ క్వాలిటీస్ ఉండొచ్చు. లేదా మీరు కోరుకుంటున్న క్వాలిటీస్ ఉండకపోవచ్చు. సో, మీరు ముందుగానే ఫిక్స్డ్ క్వాలిటీస్‌ని క్లియర్‌గా స్క్రిప్ట్ చేసుకొని ఉంటే గనక, మీకు ఆ క్వాలిటీస్‌కి అనుగుణమైన వ్యక్తినే మీరు అట్రాక్ట్ చేయగలుగుతారు. అసలు ఆ వ్యక్తి ఎప్పుడు, ఎలా మీ దాకా వస్తారు అనేది విశ్వం డిసైడ్ చేస్తుంది. ఓకేనా? సో, మీకు నచ్చిన ఆ వ్యక్తిని మీ జీవితంలోకి ఆకర్షించాలి అనుకుంటే, ముందుగా మీకు ప్రేమ పట్ల ఉన్నటువంటి నమ్మకాలు, బిలీఫ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒకసారి సరిచూసుకోండి. లైక్ చాలామందికి ఉంటాయి కూడా. ఎలాంటివంటే, అసలు ఈ రోజుల్లో ట్రూ లవ్ అనేదే దొరకడం కష్టం అని. సో, ఇలాంటి బిలీఫ్స్ మీకు ఉంటే వాటిని ముందు మీరు రీప్రోగ్రామింగ్ చేయాలి. ఇలా ఉన్నాయా? లేవా? నాకు తెలియదు అన్నా కూడా మీరు ఒక అఫర్మేషన్ చెప్తాను. ఆ అఫర్మేషన్‌ని మీరు డైలీ చేయటం వల్ల ఏమవుతుందంటే మీ మైండ్‌లో లవ్ పట్ల ఉన్నటువంటి బిలీఫ్స్ అనేవి చెరిగిపోవడం జరుగుతుంది. సో, అఫర్మేషన్ ఏంటి అంటే ఐ యామ్ అట్రాక్టింగ్ పాజిటివ్, లవింగ్ అండ్ కేరింగ్ పీపుల్ ఆర్ పర్సన్ ఇంటు మై లైఫ్. Okay, I am attracting positive, loving and caring people or person into my life. సో, ఇలా ఎఫర్మేషన్ చేయండి. ఇలా ఎఫర్మ్ చేయటం వలన మీ జీవితంలోకి ఓన్లీ పాజిటివ్, లవింగ్ అండ్ కేరింగ్ పీపుల్ మాత్రమే మీ లైఫ్‌లోకి మీరు అట్రాక్ట్ చేయగలుగుతారు. ఓకే. ఇంకా మీకేమైనా అడిషనల్ క్వాలిటీస్‌ని మీరు యాడ్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు ఈ ఇన్ఫర్మేషన్‌లో. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు. మనం అలా ఒక స్పెసిఫిక్ పర్సన్‌ని అట్రాక్ట్ చేయగలుగుతామా అని. యెస్. మనం ఎలా అయితే మన జీవితంలో దేన్నైనా మేనిఫెస్ట్ చేసుకోగలము అని అంటున్నామో, సో, అలాంటిదే కదా ఇది కూడా. సో, ఈజీగా మనం ఒక స్పెసిఫిక్ పర్సన్‌ని అట్రాక్ట్ చేయగలం, మేనిఫెస్ట్ చేసుకోగలం. ఓకే. సో, ఇక్కడ ఒక స్పెసిఫిక్ పర్సన్‌ని అట్రాక్ట్ చేయాలి అంటే యూజింగ్ లా ఆఫ్ అట్రాక్షన్ మనం ఫోకస్ చేయాల్సిన మెయిన్ థింగ్ ఏంటి అంటే, అది కేవలం మీ పైన మాత్రమే. అంటే మనకి తెలుసు కదా! లా ఆఫ్ అట్రాక్షన్ అనేది కంప్లీట్‌గా ఎప్పుడు వర్క్ అవుతుందంటే బేస్డ్ ఆన్ అవర్ ఎమోషన్స్, థాట్స్ అండ్ వైబ్రేషన్స్. సో, మనం ఎటువంటి థాట్స్‌ని కలిగున్నాం, ఎటువంటి ఫ్రీక్వెన్సీలో ఉన్నాం, ఎటువంటి ఎమోషన్స్‌ని కలిగున్నాం అన్న దాని మీద ఆధారపడి మాత్రమే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది వర్క్ అవుతూ ఉంటుంది. సో, ఇకపోతే మనం ఆల్రెడీ మీకొక వ్యక్తి అంటే ఇష్టం. ఆ వ్యక్తిని మీరు అట్రాక్ట్ చేసుకోవాలి అంటే, ఆ వ్యక్తికి సంబంధించినటువంటి ఎటువంటి భయాల్ని మీరు మీ మనసులో ఉంచుకోకూడదు. అంటే ఫియర్స్ అంటే ఈ భయాల్ని ముందు మీరు తీసేయండి. అంటే తను నన్ను ప్రేమిస్తారా? లేదా నా జీవితంలోకి వస్తారా? ఇలాంటి డౌట్స్ ఉంటే గనక తీసేయండి. మా పేరెంట్స్ మా ప్రేమని యాక్సెప్ట్ చేస్తారా? మేము మా జీవితంలో హ్యాపీగా ఉండగలుగుతామా? ఇట్లాంటి డౌట్స్ ఏమన్నా ఉంటే తీసి పారేయండి. మీకు భయం అనేది అసలు మెయిన్ అబ్స్ట్రకల్ అండి లా ఆఫ్ అట్రాక్షన్‌లో. సో, భయం ఎక్కడైతే ఉంటుందో అక్కడ అపజయం అనేది ఉంటుంది. ఇది ఏ ఏ పనిలో అయినా సరే, ఏ విషయంలో అయినా సరే. ఓకే. భయాలు తీసేయండి. ఇక నెక్స్ట్ మీరు ఎప్పుడు మీ పైనే కాన్షియస్‌గా మీరెప్పుడు ఎలా ఉండాలి? హ్యాపీ స్టేట్‌లో ఉండాలి. ఇలా ఎంత సంతోషంగా, స్మైలింగ్‌గా, జాయ్‌ఫుల్‌గా, హ్యాపీగా ఉంటారో అంత హై ఫ్రీక్వెన్సీలో ఉంటారు మీరు. ఎక్కడైతే హై ఫ్రీక్వెన్సీ ఉంటుందో అక్కడ ఈజీగా అట్రాక్షన్ అనేది జరుగుతుంది. లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్ అవుతుంది. ద మోర్ ద ఫ్రీక్వెన్సీ లెవెల్ యూ హ్యావ్, ద ఫాస్టర్ యూ కెన్ అట్రాక్ట్. ఓకే. నెక్స్ట్ మీ ఎనర్జీ, మీ ఫోకస్ మొత్తం కూడా మీకు ఏం కావాలి, ఎలా కావాలి అన్న దానిపైన మాత్రమే ఉండాలి. అంటే యూ బికమ్ వాట్ యూ థింక్ అబౌట్.
మీ థాట్స్‌కి మీకు కావాల్సినటువంటి లైఫ్‌ని క్రియేట్ చేయగల పవర్ ఉంది. సో, మీరు ఆ వ్యక్తి పట్ల కంప్లీట్‌గా పాజిటివ్ ఫీలింగ్స్‌ని జనరేట్ చేయండి. ఆ వ్యక్తి పట్ల మీకు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీకిష్టమైన ఆ వ్యక్తి పట్ల మీకెక్కడైనా సరే ఒకవేళ డౌట్ కానీ, లైక్ అతను నన్ను చీట్ చేస్తాడేమో, లేకపోతే నేను అతని వల్ల చీట్ చేయబడతానేమో, ఇలాంటి థాట్స్ ఉన్నా కూడా మీరు ఆ వ్యక్తిని ఇష్టపడినా కానీ, మీరు ఫైనల్‌గా ఏమవుతుందంటే చీట్ చేయబడడమే జరుగుతుంది. సో, మీరు ఓన్లీ పాజిటివ్ థాట్స్‌ని జనరేట్ చేసేలాగా మీరు చూసుకోవాలి. సో, ఒకవేళ మీరు ఎప్పుడైనా సరే నెగెటివ్ థాట్ మీకు జనరేట్ అయినా కానీ, మనం ఇందాక చెప్పుకున్న ఎఫర్మేషన్‌ని 10 టైమ్స్ చెప్పుకోండి. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది అంటే, అసలు మీకు నెగెటివ్ థాట్ అనేది జనరేట్ అయిందని మీకు తెలియాలి అంటే, మీరు ముందు మైండ్‌ఫుల్‌గా ఉన్నప్పుడు మాత్రమే అది జరుగుతుంది. సో, ఎప్పుడు కాన్షియస్‌గానే ఉండాలి. ప్రెజెంట్ మూమెంట్‌లోనే ఉండాలి. ఓకే. ఇకపోతే మీరు ఒక వ్యక్తిని మీ జీవితంలో అట్రాక్ట్ చేయాలి అంటే, జస్ట్ మీరు మీ టెంపరరీ ఫీలింగ్స్‌ని ఫుల్‌ఫిల్ చేసుకోవడం కోసం అయితే గనక ట్రస్ట్ మీ మీరు సక్సెస్ అవ్వలేరు. మీరు కంప్లీట్‌గా అన్‌కండిషనల్‌గా ఉండాలి. యూ షుడ్ నాట్ ఎక్స్‌పెక్ట్ ఎనీథింగ్ ఇన్ రిటర్న్. మీరు ఆ వ్యక్తి మీతో ఎలా ఉండాలని మీరు కోరుకుంటున్నారో, అదే విధంగా అంతే ట్రూగా మీరు కూడా ఆ వ్యక్తి పట్ల ఉండగలిగినప్పుడు మాత్రమే ఇది జరుగుతుంది. ఓకే. లైక్ మీకుంటాయి కదా! మనకి జనరల్‌గా మనం ఎక్స్‌పెక్టేషన్స్ చాలా ఎక్కువ చేస్తూ ఉంటాం ఎదుటి వ్యక్తుల నుంచి. ఎలా అంటే నన్నే లవ్ చేయాలి, నన్నే కేరింగ్‌గా చూసుకోవాలి, ప్రయారిటైజ్డ్‌గా నేను మాత్రమే ఉండాలి, నాతో చాలా హానెస్ట్‌గా ఉండాలి. ఇవన్నీ ఎక్స్‌పెక్ట్ చేయాల్సిన పని లేదండి. ఎప్పుడైతే మీరు అలా ఉన్నప్పుడు. ఎందుకంటే ఈ ప్రపంచం అనేది మొత్తం కూడా మీ రిఫ్లెక్షనే కాబట్టి. సో, మీరు ఏది ఇస్తే అదే వస్తుంది. ఓకే. అలాగే నెక్స్ట్‌ది. మిమ్మల్ని మీరు కంప్లీట్‌గా ఇప్పుడే గుర్తుపెట్టుకోండి. లో ఫ్రీక్వెన్సీలో మిమ్మల్ని మీరు చూసుకుంటుంటే గనక, మీరు అటువంటి లో ఫ్రీక్వెన్సీ కలిగిన వ్యక్తులనే అట్రాక్ట్ చేస్తారు. అంటే మీరు మీ లుక్స్‌లో కానీ, మీ అటైర్‌లో కానీ తక్కువగా అంటే లైక్ చిరిగిన, పాత పడిపోయిన బట్టలు, ఇలా మిమ్మల్ని మీరు ఎప్పుడు అయితే తక్కువగా విశ్వానికి చూపించుకుంటూ ఉంటారో, మీకు అటువంటి స్థితి కలిగినటువంటి అంటే మీ ఇప్పుడున్నటువంటి ఆ స్థితికి సరిపడిన వ్యక్తినే మీరు ఆకర్షిస్తారు. ఇది నిజం. మీ లుక్స్‌లో మీరు కాన్ఫిడెంట్‌గా ఉన్నప్పుడు మీరు మంచి హై ఫ్రీక్వెన్సీలో ఉంటారు. మంచి వైబ్రేషన్స్ కలిగి ఉంటారు. సో, అలాంటి వ్యక్తుల్ని మీరు అట్రాక్ట్ చేయగలుగుతారు. ఓకేనా? నెక్స్ట్ మెడిటేషన్ రోజు చేయండి. ఇదేదో మీ విషెస్‌ని ఫుల్‌ఫిల్ చేయటానికి కోసం కాదు. మీతో మీరు ఉండడానికి కంప్లీట్‌గా కాన్షియస్‌గా ఎలాంటి థాట్స్‌తో మీరు వెళ్ళిపోకూడదు. సైలెంట్‌గా ఆల్ఫా స్టేట్‌లో ఉంటారు. సో, అది మీలో పాజిటివ్ ఎనర్జీని, వైబ్రేషన్స్‌ని పెంచుతుంది. సో, దట్ మీరు పాజిటివ్ సిట్యుయేషన్స్‌ని మీ దాకా అట్రాక్ట్ చేసుకోగలుగుతారు. ఓకే. అలాగే మీ ఫీలింగ్స్ అన్నీ కూడా మీరు ఇష్టపడిన వ్యక్తితో మీరు మీ జీవితం ఎలా ఉంటుందని చూసుకుంటారో ఆ ఫీలింగ్స్‌కి అనుగుణంగానే మీకుంటుంది. సో, ఎప్పుడు కూడా మీరు మీకిష్టమైన వ్యక్తి మీ జీవితంలో ఉంటే, మీరు ఎలాంటి ఫీలింగ్స్‌ని కలిగి ఉంటారు? ఆ స్టేట్‌లోనే మీరెప్పుడూ ఉండాలి. ఓకే. ఆల్రెడీ ఆ వ్యక్తి మీ జీవితంలో ఉన్నటువంటి స్టేట్‌ని మీరు ఎక్స్‌పీరియన్స్ చేస్తూ ఉండాలి. ఇంకా ఎవ్రీ డే బిఫోర్ స్లీపింగ్ విజువలైజేషన్ చేయండి. మీకిష్టమైన వ్యక్తితో మీ జీవితం ఎలా ఉండాలనుకుంటున్నారో ఆ సీన్స్‌ని ఇమాజిన్ చేయండి. లైక్ మీరు ఆ వ్యక్తిని మ్యారేజ్ చేసుకుంటున్న లైక్ మీరు ఆ వ్యక్తి మీకు ఆ వ్యక్తికి మ్యారేజ్ జరుగుతున్న సీన్, లేదా మీరు ఒక వెకేషన్‌కి వెళ్ళినప్పుడు మంచి వెదర్‌ని మీరు ఎంజాయ్ చేస్తున్నట్లు, ఇలా దేనినైనా సరే మంచిగా విజువలైజేషన్ చేయండి. దీనికి ఇంకా పవర్‌ఫుల్‌గా చేయటం కోసం మీకు నెట్‌లో చాలానే పిక్చర్స్ ఉంటాయి. లైక్ మ్యారేజ్ పిక్స్ కావచ్చు, లేదా ఏవైనా సరే మీకు బాగా నచ్చిన పిక్చరు, మీ ఇద్దరిని మీరు ఊహించుకోగలిగిన పిక్చర్ ఏదైనా ఉంటే, దాన్ని చక్కగా డౌన్‌లోడ్ చేసుకొని మీ మొబైల్‌లో గానీ, సిస్టమ్‌లో గానీ, లేదా ఒక చక్కగా బోర్డ్‌ని తయారు చేసుకొని, వాటిపైన పేస్ట్ చేసుకొని, ఎవ్రీ డే ఒక 5 మినిట్స్ వాటిని చూస్తూ, ఆ ఎమోషనల్ స్టేట్‌ని ఫీల్ అవుతున్నప్పుడు, మీకొస్తున్నటువంటి హ్యాపీనెస్ ఉంటుంది గదా! ఆ స్మైల్ వాటన్నిటిని ఎక్స్‌పీరియన్స్ చేయండి. ఇలా మీరు రోజుకి 5 మినిట్స్ చేయటం వల్ల ఏమవుతుందంటే, మీ సబ్‌కాన్షియస్ మైండ్‌కి ఎలానో ఏది నిజమో, ఏది అబద్ధమో తెలియదు. సో, మీరు ఎలా ఫీల్ అవుతున్నారో అదే వాస్తవం అనుకుంటుంది. దాన్నే మేనిఫెస్ట్ చేస్తుంది. సో, మీరు దాన్ని విజువలైజేషన్ చేయండి. వాటిని చూస్తూ ఆ ఎమోషనల్ స్టేట్‌ని చక్కగా హ్యాపీగా ఫీల్ అవ్వండి. ఓకే. అలాగే దీనికి తోడుగా ఒక ఎఫర్మేషన్ చేయండి.
I am completely successful in manifesting love or marriage with that specific person or with his name. ఓకే. అక్కడ మీకు స్పెసిఫిక్ పర్సన్ పేరు తెలియకపోతే ఆ పర్సన్‌ని విజువలైజ్ చేసుకోండి. నేమ్ తెలిసుంటే గనక నేమ్‌ని విజువలైజ్ చేసుకోండి. ఓకే. ఇక దీనికి స్క్రిప్టింగ్ చేయండి. ఇప్పుడు చెప్పిన ఈ అఫర్మేషన్‌ని చక్కగా స్క్రిప్ట్ చేయండి. ఎవ్రీడే ఏదైనా మేనిఫెస్టేషన్ టెక్నిక్ ఉంది కదా! నికోలా టెస్లా టెక్నిక్ అయినా తీసుకొని స్క్రిప్ట్ చేయొచ్చు. లేదా 5x55 మేనిఫెస్టేషన్ టెక్నిక్ ద్వారా అయినా మీరు చక్కగా స్క్రిప్టింగ్ చేయొచ్చు. స్క్రిప్టింగ్ విల్ ష్యూర్‌లీ వర్క్. ఓకే. నెక్స్ట్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గుర్తుపెట్టుకోండి. మీరు ఆ వ్యక్తి చేత ఎలా ప్రేమించబడాలని కోరుకుంటున్నారో అంతకన్నా ఎక్కువగా మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. ఎందుకంటే లవ్ యొక్క ఫీలింగ్స్ అనేవి చాలా హైయెస్ట్ వైబ్రేషనల్ వేవ్ లెంత్ కలిగి ఉంటాయి. మిమ్మల్ని మీరు ఎంత ప్రేమించుకుంటారో అంత ఈజీగా మీరు ప్రేమని అట్రాక్ట్ చేసుకోగలుగుతారు. ఓకే. ఇక మీ విష్‌ని మీరు విశ్వానికి చెప్పాక ఇంక విశ్వానికి వదిలేసేయండి. బిలీవింగ్ దట్ ద గిఫ్ట్ యూ ఆర్ గోయింగ్ టు రిసీవ్ మేక్స్ యూ సో హ్యాపీ. ఒకసారి మీరు విశ్వానికి చెప్పేసిన తర్వాత మీరు విశ్వం నుంచి అందుకోబడుతున్న గిఫ్ట్ చాలా హ్యాపీనెస్‌ని మీకు కలగజేస్తుంది అన్న అలాంటి నమ్మకంతో మీరు వదిలేసేయండి. గ్రాటిట్యూడ్‌ని తెలియజేయటం మాత్రం మర్చిపోవద్దు. ఎలా చెప్పాలి అంటే, నాకు నచ్చిన వ్యక్తిని నా జీవితంలోకి ఇచ్చినందుకు, నేను పొందినందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతలు. నాకు నచ్చిన వ్యక్తిని నా జీవితంలోకి ఇచ్చినందుకు, నేను పొందినందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతలు. సో, ఇలా చెప్పండి. ఇంకా ఫైనల్లీ రిలాక్స్ అవ్వండి అండ్ నమ్మండి మీరు సక్సెస్ అయినట్టుగా. ఓకే. సో, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్.